సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నూతన సంవత్సరం ముగ్గురి ప్రాణాలు బలిగొంది, 3 కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. నిన్న ఏదైతే నూతన సంవత్సరం సందర్భంగా సాగర తీరానికి ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చిన యువకుల్లో 3 ప్రాణాలు కోల్పోయారు వేరు వేరు ఘటనలో. అసలు సాగర తీరంలో ఆహ్లాదంగా గడిపేందుకు వచ్చిన పిల్లలు, స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎక్కువగా నీటిలో స్నానం చేసేందుకు వెళ్తూ ఉంటారు. అయితే లోపల ఎంత లోతుందనేది తెలీదు. చాలా మంది ఈత వచ్చిన వాళ్ళు కూడా మృత్యువాత పడ్డ ఘటనలు చాలానే చూస్తాం. అసలు లోపలికి వెళ్లే ముందు అసలు ఏ విధంగా ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి రెస్క్యూ చేస్తారు? మనతో పాటు రెస్క్యూ టీం ఉన్నారు. నిన్న ఏదైతే పిల్లలు 3 స్టూడెంట్స్ మృత్యువాత పడ్డారంటే వేరు వేరు ఘటనలు, ఇక్కడ ఇద్దరు కానివ్వండి, ముందు ఒకళ్ళు చనిపోవడం జరిగింది. అసలు రెస్క్యూ టీం ఏం చేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది? వాళ్ళు నిన్న మీరు సంఘటన స్థలంలో ఉండే ఉంటారు కదా, అసలు ఏం జరిగిందండి? నమస్తే మేడం, మేము మెరైన్ పోలీస్ అండి. ఎప్పుడు కూడా గస్తీ కాస్తూనే ఉంటాము. అలాగే వీళ్ళు పిల్లలు స్విమ్మింగ్ రాని వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు అన్నమాట. ఎటువంటి ఇలా అనర్థాలకి ఎక్కువగా రీచ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ గుంతలు కూడా ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి కూడా తెలియదు అసలు బీచ్లో స్నానం చేస్తున్నామని స్నానం చేస్తారు, కానీ గుంతలు ఉంటాయి. ఆటోమేటిక్గా కెరటాలు అనేది తీసుకెళ్ళిపోవడం, అలాగే మేము ఎస్కార్ట్ చేయడం, విజిల్స్ ఎప్పుడు డైలీ విజిల్స్ కొట్టడం, వాళ్ళని ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళని బయటికి తీసుకురావడం, ఇలా ప్రతిరోజు చేస్తూనే ఉంటాం ఇక్కడ. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని విధాలుగా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. ఇక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ లేవు. పోలీస్ ఎస్కార్ట్ ఏంటంటే ప్రతిరోజు ఇక్కడే ఉంటుంది. రెస్క్యూ టీం ఎప్పుడు ఈ లైఫ్ జాకెట్లు వేసుకుని లాస్ట్ టైం కూడా ఒకళ్ళు తీసుకురావడం జరిగింది. అలా ఇక్కడ చాలా మంది ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, మాకు పోలీసులు ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు. టప్ మన వెళ్ళి వాళ్ళని తీసుకుని వచ్చి కాపాడడం ఇంతకు ముందు చాలా జరిగినాయి. లాస్ట్ టైం అయితే నిన్న ఎక్కువ ఫ్లోటింగ్ ఉండడం వల్ల, న్యూ ఇయర్ సెలబ్రేషన్ వల్ల చాలా ఎక్కువ జనం వచ్చారు. అలాగే వాళ్ళని కూడా చాలా మందిని కాపాడడం. బట్ ఏంటంటే వాళ్ళు తెలియకుండా లోపలికి వెళ్ళిపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంది. దాని గురించి కూడా మార్నింగ్ నుంచి మేము ఇక్కడే ఉన్నాం, మెరైన్ పోలీస్ సిబ్బంది. థ్యాంక్ యూ. నిన్న చనిపోయిన 3లో ఒకరికి స్విమ్మింగ్ వచ్చంట, వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఆ అబ్బాయికి స్విమ్మింగ్ వచ్చని. కానీ చిన్న చిన్న కాలువల్లో, నదుల్లో దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. అంటే వాళ్ళకి స్విమ్మింగ్ వచ్చినా సరే ఇలా మృత్యువాత పడడానికి కారణం ఏంటంటారు? స్విమ్మింగ్ వచ్చంటే కాలువలోను గోదావరిలోను ఎలాగైనా స్విమ్మింగ్ కొట్టచ్చు, కానీ సముద్రంలో కొట్టడానికి స్విమ్మింగ్ వచ్చినోడు కూడా కొట్టలేడు. ఎందుకంటే అవి అలలన్నమాట, సముద్రం ఎగబడుతూనే ఉంటుంది. ఎంత స్విమ్మర్స్ అయినా, మేమే ట్రైనింగ్ అయ్యాం. కోస్ట్ గార్డ్ ట్రైనింగ్, ఆల్రెడీ స్విమ్మింగ్ ట్రైనింగ్ కూడా అయ్యాం. మెరైన్ పోలీస్గా వచ్చాము. ఇప్పుడు మేము కూడా లైఫ్ జాకెట్లు వేసుకుని కూడా మేము కొట్టలేమాట. ఇది అంత ప్రమాదకరమైన చోటు మాట ఇది బీచ్ అనేది. వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఆల్రెడీ ఆ అబ్బాయి కూడా కొంచెం ఎక్కువగా ఊపిరి తీర్చుకోలేకపోయాడు. ఆ కెరటాల అలలో ముఖం మీద కొట్టడం వల్ల ఎక్కువ వాటర్ కూడా వెళ్ళిపోయింది. ఆటోమేటిక్గా కెరటాలే మళ్ళా అతను తీసుకుని వచ్చినాయి అన్నమాట. అది ఆయన అందుకే దొరికాడు, లేకపోతే ఆయన కూడా ఇంకా దొరకకపోను. అలలతో మేము వెళ్ళి చనిపోయిన తర్వాత మళ్ళీ అలల తాకిడికే ఒడ్డుకి కొట్టుకుని వచ్చాడండి. అలల తాకిడికే ఒడ్డుకి మళ్ళీ ఆటోమేటిక్ వచ్చేసాడు మేడం. ఆయన తీసుకుని వచ్చి మళ్ళీ మేము అప్పటికే చనిపోయాడు ఆల్రెడీ. చనిపోతే మేము వెళ్తుల్లోకి మేము కూడా కొంచెం టెస్ట్ చేసాము, బతికున్నాడేమో కాపాడదామని. ఈలోగా ఆయన బతికలేడు. అలా జరిగింది మేడం. లాస్ట్ టైం అయితే తర్వాత ఒక్క ఆయన అక్కడ, 2 అయితే ఇక్కడ. ఒక ఆయన దొరికారు, ఇంకొక ఆయన దొరకలేదు. ఇది సముద్రం సార్, ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చి బీచ్ సందర్శకులకు నేను ఒకటే చెప్తున్నాను, కాలువలు వేరేగా ఉంటాయి, గోదావరిలు వేరేగా ఉంటాయి. సముద్రం అనేది చాలా డేంజర్ జోన్ అన్నమాట ఇది. అందుకని దాని గురించి ఆలోచించి బీచ్ సందర్శకులకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ అంటే లోపలికి వెళ్ళే వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారా? ఎప్పుడు ఎవ్రీ టైం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము. బాబు ఇక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కువగా లోపలికి వెళ్ళొద్దు, లోపలికి వెళ్ళకుండా మీరు ఇక్కడిక్కడే ఒడ్డునే స్థానం ఆడండి అని చెప్తూ ఉంటాం మేడం. అయితే నిన్న ఏదైతే ఘటన ఉందో 3 స్టూడెంట్స్ వేరు వేరు ఘటనలో 3 చనిపోవడం జరిగింది. అయితే వీళ్ళు కూడా ఇక్కడ రెస్క్యూ చేస్తూనే ఉంటారు, ఎప్పుడు విజిల్స్ వేస్తూ వాళ్ళని అలర్ట్ చేస్తూనే ఉంటారు. కానీ చాలా మంది కుర్రవాళ్ళు కేవలం చేసే తప్పు ఏంటంటే లోతు విషయం తెలియకుండానే వెళ్తారు. చిన్న కాలువల్లోని, అలాగే నదుల్లోనూ, పిల్ల కాలువల్లో ఈత కొట్టడం వేరు, సముద్రంలో వేరు. సముద్రంలో ఆటుపోట్లకి వీళ్ళు స్విమ్ చేసే అవకాశం ఉండదు. అది తెలియక చాలా మంది మృత్యువాత పడుతూ ఉంటారు. మనతో సిఐ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో ఆ 3 మృత్యువాత పడ్డారు. అంటే ఎప్పుడు రెస్క్యూ చేస్తూనే ఉంటారు, అయినా ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? అంటే ముఖ్యంగా ఒక విషయం అమ్మా, అది ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ నుంచి
ఇక్కడ రాళ్ళగుట్ట అని చెప్పి సుమారు ఒక 5 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంటుంది ఇది. అయితే ఈ పోలీస్ బందోబస్తు పెడతాము, అలాగే స్విమ్మింగ్ వచ్చిన మీరు ఇప్పుడు మాట్లాడారు కదా, వీళ్ళు కూడా ఉంటారు. అయితే ఈ పోలీస్ కొంతమంది అత్యుత్సాహంతో పోలీసు ఉంటే కంట్రోల్ చేస్తారని చెప్పేసి దాటి వెళ్ళిపోతుంటారు. అంటే మా విజిబిలిటీ నుంచి దూరంగా వెళ్ళిపోతే ఫ్రీగా స్నానం చేయగలుగుతాం కదా అని. అక్కడికి మా వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళ దగ్గర ఉన్న ఈ మైక్స్, సైరన్స్ సీట్లతో కూడా చెప్తూ ఉంటారు. మరింత అవేర్నెస్ కలిగించడం. అలాగే మొన్న డిసెంబర్ 27వ తారీఖున కలెక్టరేట్లో ఒక మీటింగ్ జరిగింది మాకు. ఈ కలెక్టరేట్లో మీటింగ్లో మేము అడిగింది ఏంటంటే స్విమ్మర్స్ని ఇమ్మని చెప్పాము. పంచాయతీరాజ్ ఈఓ గారికి చెప్పారు, పంచాయతీరాజ్కి సంబంధించిన ఆయనకి ఇలాగ స్విమ్మర్స్ని ఇవ్వాలి అని చెప్పారు. ఎక్కువ జనాలు వచ్చే రోజుల్లో స్విమ్మర్స్ని ఇవ్వాలని చెప్పారు. ఇప్పుడు ఆ స్విమ్మర్స్ని కూడా తీసుకుని ఆ డిస్టెన్స్ ఎక్కువ ఎక్కడైతే స్కిడ్ అయ్యి వెళ్తున్నారో ఆ ప్లేస్లో కూడా స్విమ్మర్స్ని పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఇక్కడ ఎంత మంది స్విమ్మర్స్ ఉన్నారు? ఇక్కడ స్విమ్మర్స్ అంటే ఇప్పుడు మామూలు డేస్లో స్విమ్మర్స్ ప్రత్యేకంగా కాకుండా అంటే మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సరిపోతారు. నెక్స్ట్ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే లక్కీగా ఇక్కడ ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ ఉంటారో వాళ్ళలో చాలా మందికి స్విమ్మింగ్ వచ్చు. వాళ్ళు కూడా చాలా మందిని కాపాడడం జరిగింది. సేమ్ టైం మా దగ్గర ఉండే హోంగార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేవలం అంటే ఈ ఏదైతే ఈ స్విమ్మింగ్ బాగా అలవాటు ఉంటుందో ప్లస్ ఈ సముద్రం మీద సరైన అవగాహన ఉన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. అంచేత వాళ్ళు కూడా చాలా మందిని సేవ్ చేయడం జరిగింది. కానీ ఎక్కువ జనాభా ఉన్న టైంలో ఎక్కువ మనకి జనవరి 1 కానీ లేకపోతే పండగ రోజుల్లో కానీ ఇప్పుడు ఎక్కువ మంది జనాలు వస్తారు. అటువంటి టైంలో మనం ఇంకా స్విమ్మర్స్ని ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా మాట్లాడడం జరిగింది. స్విమ్మర్స్ని మనకి ఏర్పాటు చేస్తారు. అది కాకుండా ఇంకా మేము పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అది ఇంకా స్ట్రాంగ్ చేసి ఇక్కడ ఏదైతే ఈ బీచ్ ఒడ్డున ఒక విజిబుల్ టవర్ ఒకటి కడదామని బాగా హైట్ కట్టి అందులో బైనాక్యులర్స్ అది పెట్టి చూస్తే దూరంగా ఉంటే పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా అలర్ట్ చేయడం కానీ ఇక్కడ ఉన్న మా వాళ్ళని పంపిస్తాకి ఆల్ టెరైన్ వెహికల్ అని చెప్పేసి ఈ ఏదైతే శాండ్ ఉందో ఈ శాండ్లో ఫాస్ట్గా వెళ్ళే వెహికల్స్ ఉన్నాయి. అవి కూడా మేము అడిగాము, కలెక్టర్ గారు మాకు సమకూరుస్తామని చెప్పారు. ఆ వెహికల్స్ ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి చూసిన ఎవరైతే ఈ వాచ్ టవర్ చూసి అబ్జర్వర్ ఉంటారో అతను ఇందులో అలర్ట్ చేస్తారు, మైక్లో అలర్ట్ చేస్తారు. మైక్లో అలర్ట్ చేస్తే వీళ్ళు ఇమీడియట్గా అక్కడికి రీచ్ అయ్యి ఆ లోపలికి వెళ్ళే వాళ్ళని కూడా మనం వెళ్లకుండా కాపాడతానికి అవకాశం ఉంటుంది. సార్, గల్లంతైన వాళ్ళు ఎవరైనా ఉంటే గల్లంతైన వాళ్ళని తీసుకురావడానికి చాలా టైం పడుతూ ఉంటుంది కదా, ఎందుకంటారు? చాలా టైం అంటే ఒక్కొక్కసారి సముద్రం యొక్క తీరు చాలా భయంకరంగా ఉంటుంది. అలాంటి టైంలో ఈవెన్ ఫిషర్మెన్ కమ్యూనిటీ సముద్రంతో ఎంతో సంబంధం ఉన్న వాళ్ళు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి ఒకటి. నెక్స్ట్ వీళ్ళని ఒక్కోసారి కెరటాలు బాగా లోపలికి లాగేస్తాయి. లోపలికి లాగేసినప్పుడు వాళ్ళని తీసుకురావడం అనేది ఒకసారి కష్టమైన విషయం అయిపోతుంది. అంటే సముద్రం ఎప్పుడూ ఒక తీరును ఉండదు, కారణం అదమ్మా. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ కావాల్సింది ఏంటంటే స్పెషల్ అకేషన్స్ లో స్విమ్మర్స్ ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉంటే కొంచెం ఎక్కువగా రెస్క్యూ చేసే అవకాశం ఉంటుందంటారు. ఒకటేని కాదమ్మా, ఇప్పుడు స్విమ్మర్స్ ఎక్కువ ఉండడం వల్ల పొడుగున ఇంకా అవతల వైపు కూడా పెట్టగలుగుతాము, ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయగలుగుతాము. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే స్విమ్మర్స్తో పాటు వ్యూ టవర్ ఒకటి, అది కూడా కలెక్టర్ గారు కంపల్సరీ ఆ వ్యూ టవర్ ఒకటి ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. దాంతోపాటు బైనాక్యులర్స్, దాంతోపాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఒక 100 మీటర్స్ 100 మీటర్స్కి అంతటికీ కవర్ అయ్యేలాగా ఈ పొడుగాటి గొట్టాలు పెట్టి అది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆల్ టెరైన్ వెహికల్ ఒకటి ఉంటుంది. ఆల్ టెరైన్ వెహికల్ ఉంటే ఒక మనిషి పరిగెత్తుకెళ్లే దానికన్నా చాలా వేగంగా అక్కడికి రీచ్ అవ్వగలుగుతారు. ఆ రకంగా ఏ ఒక్క ప్రాణం పోకుండా కాపాడాలనేది కలెక్టర్ గారు తీసుకున్న డెసిషన్. అవి కొంచెం తొందరగానే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారమ్మా. అది అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో కూడా చెప్పారు. కాబట్టి అవన్నీ ఏర్పాటు అవన్నీ తొందరగా సమకూర్చుకుని నిన్న జరిగిన దురదృష్టకరమైన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటాయి పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం జరుగుతుంది. సో చూసారు కదా, మొత్తానికి సాగర తీరంలో స్పెషల్ అకేషన్స్ లో స్విమ్మర్స్ ఎక్కువగా ఉంటే ఇలాంటి ప్రమాదాలను కాస్త నివారించవచ్చు. అలాగే ఆల్ టెరైన్ వెహికల్ తో పాటు ఎత్తైన టవర్ ని నిర్మించి అందులో సరైన సదుపాయాలు కల్పిస్తే గనక దూరంలో అంటే వీళ్ళ విజిబుల్ కి దూరంగా ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, లోపలికి వెళ్లే పర్సన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని హెచ్చరించి అక్కడి నుంచి త్వరితగతిన బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాస్త ఎక్విప్మెంట్ తో పాటు మ్యాన్ పవర్ ని కూడా పెంచితే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కావంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా ఈ విధంగా చొరవ తీసుకుంటే గనక ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా చూసేందుకు మనమంతా కూడా కృషి చేయొచ్చు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.